సింహ గారు. హలో అండి. హాయ్. హాయ్, వెల్కమ్ టు గుల్టే. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని అందరూ సింహ అని పిలుస్తారా, శ్రీ సింహ అని పిలుస్తారా? వాట్ డూ పీపుల్ హూ లైక్ యూ యూజువల్లీ కాల్ యూ? సింహ అండి. సింహ. ఓకే. నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీ నాన్నగారు చాలా పెద్ద శివభక్తుడు కదా, అంటే అందరు చెప్తూ ఉంటారు. అండ్ మీ తాతగారి పేరు కూడా శివశక్తి దత్త, అండ్ అన్నయ్య పేరు కాలభైరవ. సో మీ పేరు సింహ అని ఎలా వచ్చింది? అంటే శివభక్తుడే అని ఏం కాదండి. నాన్నగారు జనరల్గా హీజ్ అన్ని దేవుళ్ళకి పూజ చేస్తూ ఉంటారు, అందరినీ తలుచుకుంటూ ఉంటారండి. సో అంటే పర్టికులర్గా శివభక్తుడే ఎక్కువ అన్నట్టు ఏం కాదండి. ఓకే ఓకే. సో ఈ పేరు ఎలా, అంటే ఆ పేరు బాగా నచ్చి పెట్టారా సింహ అని? అంటే నాకు ఎగ్జాక్ట్ తాతగారు పెట్టారండి పేరు. ఐ థింక్ నరసింహస్వామికి సంబంధించిన రోజునేదో పుట్టడం ద్వారా అందుకని పెట్టారండి. ఓకే. సో లాస్ట్ ఇయర్ మీది 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఉస్తాద్ అండ్ భాగ్సాలి. ఉస్తాద్ ఫస్ట్ వచ్చింది అనుకుంటా. భాగ్సాలి ఫస్ట్. యాక్చువల్లీ నేను ఉస్తాద్ చూసాను, నాకు బాగా నచ్చింది. ఐ థాట్ సింపుల్ అండ్ సిన్సియర్ ఫిల్మ్, చాలా మంచి ఐడియా అండ్ మంచి ఎమోషన్ ఉంది ఆ మూవీలో. సో చూసిన వాళ్ళు కూడా అదే చెప్పుంటారు కదా. సో హౌ వాజ్ ద రిసెప్షన్ లైక్ ఫర్ ద మూవీ? అంటే రిసెప్షన్ వాజ్ వెరీ గుడ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసిన వాళ్ళకి నచ్చడం, ఇట్ వాజ్ వెరీ గుడ్. నాట్ యాజ్ వైడ్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ చూసిన వాళ్ళందరికీ దే లైక్డ్ ఇట్ వెరీ మచ్. వెదర్ ద స్టోరీ ఆర్ ఇన్ రిగార్డ్స్ మై పర్ఫార్మెన్స్ ఆల్సో, వీ వర్ హ్యాపీ దట్ వే. మనం మత్తు వదలరా 2 గురించి మాట్లాడదాము, బట్ ఐ వాంట్ టు టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ యువర్ కెరియర్ బిఫోర్. నేను వికీపీడియాలో చదివాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు మత్తు వదలరా 1లో లేకపోతే ఇన్ సమ్ ఫిల్మ్ యూ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. లేదండి, ఐ వర్క్ ఫర్ రంగస్థలం యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. సో దిస్ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అసలు మ్యూజిక్ వైపు నెవర్. ఓకే. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్ అండి, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం సుకుమార్ గారికి? అంటే సో బేసిక్లీ బిఫోర్ గెటింగ్ కంప్లీట్ క్లారిటీ, కాలేజ్ అంటే నాకు ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ ఫీల్డ్. నాకు సినిమాల్లో వర్క్ చేయాలని క్లారిటీ ఉండింది, వెదర్ అంటే యాక్టింగ్ వైపు వెళ్ళాలని. సో ఆ కంప్లీట్ ఆ క్లారిటీ రాకముందు, ఫర్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ మోర్ అబౌట్ ద ఇండస్ట్రీ అండ్ హౌ థింగ్స్ వర్క్, మూవీస్ ప్రొసీజర్ కోసం ఐ వర్క్ దేర్ అండి. ఓకే. అండ్ మీరు కాలేజ్లో ఏం చదివారు? అంటే నేను చేసింది బీకామ్ అడ్వర్టైజింగ్, బట్ ఐ డిడ్ంట్ కంప్లీట్. ఓకే. మిడ్వేలో డ్రాప్ అవుట్ చేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ ఇక్కడ హైదరాబాద్లోనే? ఓకే. అండ్ మీరు పుట్టినప్పటి నుంచి అంతా ఈ హైదరాబాద్? అంటే పుట్టింది వైజాగ్లో, కొన్ని సంవత్సరాలు అప్పుడు ఇండస్ట్రీ ఇట్ వాజ్ ఇన్ చెన్నై. నాన్నగారితో అక్కడ ఐ యూజ్డ్ టు స్టే దేర్. నౌ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వి షిఫ్టెడ్ హియర్. ఓకే. మీది రాయచూర్లో కూడా ఉంది కదా మీకు? అంటే మాకు అది అంత తెలియదండి. ఇంకా నాన్న బాబాయ్ వాళ్ళు చిన్నప్పుడు ఉండేవారు రాయచూర్ దగ్గర. మా వరకు వచ్చేసరికి లైక్ చెన్నై అండ్ హైదరాబాదే. ఓకే. మీరు తమిళ్ మాట్లాడగలుగుతారా? లేదు, అర్థమవుతుంది కొంచెం, బట్ అంత ఫ్లూయెంట్ కాదు. ఓకే. సో యు ఆర్ లైక్ అ ప్రాపర్ హైదరాబాదీ బాయ్. ఓకే. సో ఇప్పుడు మత్తు వదలరా ఇక్కడ రాసింది రితేష్ రానా సీక్వెల్ అని. సో మంచిగా జర్నీ చేస్తూ వస్తున్నారు. సో హౌ హాస్ దట్ బిన్? అంటే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆయన ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా సీక్వెల్ ఇలా వస్తుందని? ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, నేను కానీ చెర్రీ గారు ప్రొడ్యూసర్, మాకు ఎప్పుడు సీక్వెల్ తీస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉండింది. బట్ రితేష్కి హీ డిడ్ంట్ వాంట్ టు స్పెసిఫిక్లీ, అంటే తనకి వద్దు మళ్ళీ అట్ సైడే వెళ్ళిపోతుంటుంది, థాట్ లెట్స్ ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ అన్నట్టు హీ వాంటెడ్ టు రైట్ డిఫరెంట్ స్టోరీస్. బట్ ఐ థింక్ న్యాచురల్గా తనకు వచ్చిన ఐడియాస్లో ఇది సెట్ అయింది. మత్తు వదలరా 2కి బాగా సెట్ అయిన ఐడియా వచ్చింది కాబట్టి he started exploring. Last November he called me telling me about this project. So అంటే మేము ఇమ్మీడియట్గా we were like చేసేద్దాం, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇది చేయాలని. ఇప్పుడు మత్తు వదలరా 1 చూస్తే అది ఒక క్రైమ్ కామెడీ ఆ జోన్లో ఎలా ఉంటుందో మూవీ అలా ఉంటుంది. హ్యాపీ బర్త్డే అనేది ఒక అబ్సర్డ్ కామెడీ జోన్లో ఉంటుంది. నాకు ఎందుకో మత్తు వదలరా 2 చూస్తుంటే ఇట్ ఫీల్స్ లైక్ అ చైల్డ్ ఆఫ్ మత్తు వదలరా 1 అండ్ హ్యాపీ బర్త్డే. అట్లీస్ట్ దీని విజువల్ అస్థెటిక్స్, దాని క్యారెక్టర్స్. అంటే అలా ఇంచుమించు అనొచ్చు, ఎందుకంటే స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ హౌ దే బిహేవ్
ఈస్ కంప్లీట్లీ మత్తు వదలరా. ఆ బాబు యేసు క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. మన అంటే హ్యాపీ బర్త్డే అనేది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లో ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో జరిగే కథ అది. మత్తు వదలరా వచ్చేసి ఇట్స్ రియల్ వరల్డ్ అన్న ప్లేస్. అండ్ మత్తు వదలరా 2 కూడా ఫస్ట్ పార్ట్ లాగే రియల్ వరల్డ్ అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ సేమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు చేసే ఉద్యోగాలు మారాయి. డెలివరీ బాయ్స్ నుంచి వీల్ షో లింక్ ఉంటుంది, హౌ దే బికేమ్ హీ టీమ్ అనే ఏజెన్సీలో హౌ దే బికేమ్ పోలీస్. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిందనేది పైన మారింది తప్ప వాళ్ళ క్యారెక్టర్స్ క్వర్క్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బాబుకున్న ఇన్నోసెన్స్ అది మెయింటైన్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. అండ్ యేసుకుండే ఆ సీరియస్నెస్లో కామెడీ చేయడం అనే క్వర్క్స్ అవన్నీ కూడా ఫస్ట్ మత్తు వదలరా అనే వరల్డ్లో ఎలా ఉంటారో అలాగే ఉంటాయి క్యారెక్టర్స్. జస్ట్ ద అవుటర్ డిజైన్ ఇస్ చేంజ్డ్ అంతే. కానీ ఇప్పుడు ఏంటి మత్తు వదలరా 2 అసలు ఆ మూవీ వస్తుందని కూడా ఎవరికి తెలియదు. ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ నోవేర్, అవుట్ ఆఫ్ సిలబస్. కరెక్ట్. అంటే వీ డిడ్ంట్ వాంట్ టు అనౌన్స్ ఒకేసారి. అంటే ప్రొడ్యూసర్స్కున్న థాట్ అది ఒకేసారి అనౌన్స్ చేసి మనకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత క్విక్గా ప్రమోషన్ చేద్దాం, ఇట్ విల్ బీ మోర్ ఆఫ్ అ సర్ప్రైజ్. అండ్ త్రూఅవుట్ డ్రాగ్ చేసే కన్నా ఒకే కొంచెం స్పాన్లో ఎక్కువ సౌండ్ చేస్తే ఇట్ విల్ వర్క్అవుట్ మోర్ అన్నది ఐడియా. యాక్చువల్లీ దట్స్ అ గుడ్ మూవ్ అండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదొక అట్లీస్ట్ నాలాంటి వాళ్ళకి, నేను అన్ని అప్డేట్స్ ఫాలో అవుతుంటాను కదా, నాకు ఒక ఫటీగ్ సెట్ అయిపోయింది. యూనో ఇట్స్ నాట్ ఈవెన్ దేర్ ఫాల్ట్, బట్ యూనో ఇలా ఓకే కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే. మనకి అంటే జనరల్గా మూవీస్ అనౌన్స్ చేస్తాము, వీ డోంట్ నో అది ఎప్పుడు రిలీజో తెలియదు, వీ మైట్ ఫర్గెట్. అట్లా కాకుండా వెన్ ఇట్స్ క్లోజ్ టు ద రిలీజ్ డేట్ ఇది జస్ట్ ఒక కొత్త స్ట్రాటజీ. అంటే ఇప్పుడు 13 సెప్టెంబర్ అని ఫిక్స్ అయ్యి మొన్న అనౌన్స్ చేయడం అనేది లైక్ రావడమే పీపుల్ విల్ ఆల్సో నో అబౌట్ ద ఫిల్మ్. అండ్ రిలీజ్ డేట్ అన్నది కూడా వెన్ దే నో ఇట్స్ క్లోజ్ బై, అదొక వర్కౌట్ అయింది లక్కీ. ఇది మీరు లాక్ చేసుకున్న ఫస్ట్ రిలీజ్ డేటా, లేకపోతే మీరు ముందు కూడా ఇంకేదైనా రిలీజ్ డేట్లో రిలీజ్ చేయాలనుకున్నారా? కన్ఫర్మ్గా అనుకోలేదండి. వర్క్ స్లోగా అవుతా మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మేబీ విల్ ఫినిష్ బై ఆగస్ట్ ఎండ్కో అట్లా అనుకున్నాం. కానీ కన్ఫర్మ్గా అనుకున్నది ఇదే ఫస్ట్ డేట్. ఓకే ఓకే నైస్ దెన్ ఇట్స్ గుడ్. యా. సో మీరు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? షూటింగ్ ఫెబ్ ఎండ్ అండి. ఈ ఇయర్ ఫెబ్. వావ్. యా, నవంబర్లో హీ టోల్డ్ మీ ద స్టోరీ. వెన్ హీ కాల్డ్ మీ అండ్ అంటే మత్తు వదలరా ఇలా పార్ట్ 2 చేద్దాం అనగానే ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ మరి ఎప్పుడు రాస్తున్నావు, ఎప్పుడు చేద్దాం అంటే ఆల్రెడీ రాసేసాను అన్నాడు. హీ వాంటెడ్ టు సర్ప్రైజ్ మీ లైక్ దట్. నాకు తెలియదు అంటే అసలు కంప్లీట్ ఆ స్టోరీ రాసుకునేంత వరకు కూడా హీ డిడ్ంట్ టెల్ మీ అసలు పార్ట్ 2 రాస్తున్నాను. సో అదే రాసేసాను ఆల్రెడీ, ఇప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు నరేషన్ పెట్టుకుందాం అన్నాడు. సో నవంబర్లో అయ్యింది అది. అండ్ చిన్న డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మెయిన్ స్టోరీ వాజ్ డన్, పైన డెవలప్మెంట్స్ అండ్ ప్రీ ప్రొడక్షన్ దే స్టార్టెడ్ ఇన్ డిసెంబర్, జాన్లో ప్రీ ప్రొడక్షన్ అయింది. ఫెబ్ ఎండ్ కల్లా వి స్టార్టెడ్ షూట్. ఓకే దట్స్ ఇంట్రెస్టింగ్. అంటే అంత తొందరగా అయిపోయింది. మీరు అడిగారా ఎంతసేపు పట్టిందని మీకు స్టోరీ రాయడానికి? యూజువల్గా షూటింగ్ షార్ట్ పీరియడ్లో అయిపోతే ప్రీ ప్రొడక్షన్ విల్ బి లైక్ ఎక్స్టెన్సివ్ కదా? కరెక్ట్. ప్రీ ప్రొడక్షన్ వాజ్ యాక్చువల్లీ ఎక్స్టెన్సివ్ అండి. అంటే నవంబర్లో స్టోరీ అయిపోయింది, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ కూడా దే వర్క్డ్ ఆన్ ద లొకేషన్స్ అండ్ ఆల్. దట్స్ వై యాక్చువల్లీ వీ కుడ్ ఫినిష్ ద షూట్ ఇంత త్వరగా. ఓకే ఇంట్రెస్టింగ్. సో యూజువల్గా ఇలాంటి డెవలప్మెంట్స్ అంటే మీ స్క్రిప్ట్ నరేషన్ తర్వాత సెట్స్కి వెళ్ళే ముందు ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ఇన్ బిట్వీన్ టైంలో ఉన్న డిస్కషన్స్లో మీరు కూడా లైక్ పాల్గొంటారా? యా, అంటే డెఫినెట్లీ ఐ వాంట్ టు నో హౌ ఇట్స్ యునో ఎలా బిల్డప్ అవుతుంది ఏంటి అన్నది. ఐ లైక్ టు బీ ఇన్వాల్వ్ ఫుల్లీ. ఓకే. ఇప్పుడే నేను జస్ట్ ఇంటర్వ్యూ ముందు మత్తు వదలరా 1 టీజర్, మత్తు వదలరా 2 టీజర్ బ్యాక్ టు బ్యాక్ చూశాను. నాకేమనిపించిందంటే ఆ క్రైమ్ స్టేక్స్ ఏదైతే ఉందో, ఏదో ఇలా తప్పు చేశాము టికింగ్ క్లాక్ సిచ్యువేషన్ లాగా, అది ఫస్ట్ ట్రైలర్ లో బాగా కనిపిస్తుంది. సెకండ్ టీజర్ ఒక పూర్తి కామెడీ జోన్ లో నడుస్తుంది. సో దీంట్లో క్రైమ్ ఉంటుందా? వాట్ కైండ్ ఆఫ్ జోన్, అది మూడ్ ఎలా ఉంటుంది మత్తు వదలరా 2ది? సో అంటే అంటే ఫస్ట్ పార్ట్లో దెర్ వాజ్ లైక్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. మనకి వీళ్ళకి అంటే మత్తు వదలరా అనేది ఏంటో జనాలకి ఇంకా పూర్తిగా తెలియదు. సో వీ ట్రీటెడ్ ఇట్ లైక్ ఒక సర్ప్రైజ్గా తెలుస్తుంది
ఈ ట్విస్ట్లు కానీ ద ఫ్రెండ్ బ్యాక్ స్టాబింగ్ అనేది, సో దే డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఇప్పుడు వీవర్ స్పెసిఫిక్లీ అంటే కావాలని చేసింది ఏంటంటే మత్తు వదలరా అనేది అందరికీ ఇప్పుడు తెలుసు. సో దే విల్ బీ ఎక్స్పెక్టింగ్ ట్విస్ట్స్. ఈ ట్విస్ట్స్ ఉండే సినిమా ఇది, కామెడీ ఉండే సినిమా అది. సో మేము అది ఆల్రెడీ తెలిసింది కాబట్టి మాకు ఫస్ట్ నుంచి కూడా అది ఎంత హైటన్ చేసి యాంప్లిఫై చేసి జనాలకి ఫస్ట్ పార్ట్లో ఏదైతే చూసారో ఆ కామెడీ, సో వీ వాంటెడ్ టు మేక్ షూర్ టు టెల్ దెమ్ దట్ దోస్ ఎలిమెంట్స్ విల్ బీ దేర్, వెదర్ ఇట్స్ ద సీరియల్, వెదర్ సో అంటే ఇంకా ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు. అంటే ఈ కామెడీ ఈ సీరియల్ ఎలిమెంట్ కానీ వాట్ ఎవర్ జనాలకి తెలిసిందే. సో వీ వాంటెడ్ టు షో దెమ్ ఇన్ ద టీజర్ ఇట్ సెల్ఫ్. అందుకని టోటల్ కామెడీ ట్రీట్మెంట్ లాగా మేబీ ద టీజర్ ఫెల్ట్. కానీ మూవీలో ఇంకా చాలా యా అబ్సల్యూట్లీ. ఇంకా యాక్చువల్లీ టీజర్లో చూపించింది ఇంకా చాలా ఉంది. సో అంటే ఇప్పుడు టీమ్స్ కూడా సేమే కదా ఈ రెండు మూవీస్కి. సో ఇట్ మస్ట్ హావ్ బీన్ వన్ నైస్ హ్యాపీ రియూనియన్. అంటే సెటిల్కి వెళ్ళగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఫస్ట్ డే, ఆ డెబ్యూ మూవీ ఫస్ట్ షూట్ డే ఎలా ఫీలింగ్ వచ్చిందో మొత్తం ఆ ఫీలింగ్ వచ్చింది. అంటే మత్తు వదలరా పార్ట్ 1 వాజ్ డెబ్యూ ఫర్ మీ, డైరెక్టర్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, most of the crew and cast. So it was nice. All of us, our gang, malli getting back together and working again. It was great. But ఇప్పుడు మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది ఓవర్ ద ఇయర్స్. Correct. సో దట్స్ ఇంట్రెస్టింగ్. హౌ ఇస్ రితేష్ రాణా లైక్ టు వర్క్ విత్? ఎందుకంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఈ మూవీస్లో అందరూ మీమ్స్ పెడదాము, ఇలాంటి వ్యాకీ కామెడీ పెడదాం, చాలా మందికి ఆ ఉద్దేశం ఉంటుంది. కానీ క్రాక్ చేసే వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటారు. నేను ఆ ఒక్కరిద్దరిలో రితేష్ రాణా పేరుని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇట్ కమ్స్ వెరీ న్యాచురల్లీ టు హిమ్ అని నాకు అనిపిస్తుంది యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్. సో హౌ ఇస్ ఇట్ లైక్, యూనో మీరు క్లోజ్గా ట్రావెల్ చేశారు కదా? హీస్ న్యాచురల్లీ అ వెరీ ఇంక్లైన్ టు ద ఫన్నీ సైడ్ అండి. ఆ జోక్లు వేస్తా, ఈ మీమ్స్, ఈ పాప్ కల్చర్, ఇవన్నీ బాగా ఫాలో అవుతుంటాడు. తనకి ఇవి చూడడమే పని. ఎనీ మూవీ, రైట్ ఫ్రమ్ స్మాల్ మూవీస్ టు బిగ్ మూవీస్, ఏది మిస్ అవడు, అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ లేటెస్ట్ మూవీకి సంబంధించినవి, న్యూస్లు కానీ ఇవన్నీ హీ ఫాలోస్ అ లాట్. అండ్ తను ఏంటంటే చూడ్డానికి ఫస్ట్ హీ మైట్ అంటే ఒక సీరియస్ పర్సన్ లాగా కనిపిస్తాడు, బట్ వన్స్ మాట్లాడగా హీస్ ఆల్ అబౌట్ అంటే కామెడీ, ఫన్, ఇదే. ఓకే, మీరంతా ఫాలో అవుతూ ఉంటారండి ఈ మూవీస్, మీమ్స్, పాప్ కల్చర్ ఇదంతా? మిడ్ రేంజ్ అని చెప్పొచ్చు, నాట్ మచ్, ఆన్ అండ్ ఆఫ్. దట్స్ హౌ మోస్ట్ పీపుల్ ఆర్. కానీ కొంతమంది ఉంటారు అలాగా అన్ని చూసేది. ఐ డు హావ్ అంత కాదండి నేను, అంటే ఐ ట్రై టు స్టే అవే పని కట్టుకుని. బట్ సిన్స్ మై వర్క్ లైన్ ఇస్ హియర్, నేను ఇంకా చూస్తూ ఉంటాను. బట్ ఇఫ్ నాట్, ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ మై ఫోన్, దిస్ వరల్డ్ అనేది. ఓకే, మీకంటే అంత సోషల్ మీడియా చెక్ చేయడం అంటే అంత ఉండదండి. దట్స్ గుడ్ అండి, గుడ్ హ్యాబిట్. అండ్ మీరు మూవీస్ చూస్తూ ఉంటారండి? ఆఫ్ కోర్స్. సో రీసెంట్గా మీకు నచ్చిన మూవీ? నాకు అంటే రీసెంట్గా అసలు మూవీస్ ఈ ప్రమోషన్లో పడి అసలు ఏమీ చూడలా. ఓకే, ఈ ఇయర్ అనుకున్నా. ఇయర్ ఏమున్నాయి? ఎనీ లాంగ్వేజ్, ఎనీ. ఐ లైక్ కల్కి అ లాట్. ఓకే. అంటే అదే గుర్తొచ్చింది వెంటనే. ఓకే. సో వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ద మూవీ? అంటే ద వరల్డ్ దే క్రియేటెడ్ అండి, ఇట్ వాజ్ అమేజింగ్. ద పర్ఫార్మెన్సెస్ వర్ అమేజింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆర్ ద క్లైమాక్స్ సీక్వెన్స్, ఇట్ వాజ్ అమేజింగ్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మత్తు వదలరా 1కి 2కి చూస్తుంటే కూడా లైక్ ఐ ఫీల్ లైక్ సత్య గారు హ్యాస్ బికమ్ లైక్ అ మినీ సెలబ్రిటీ ఆఫ్ సార్ట్స్. You know, I'm so jealous of the people he hangs out with. Really so funny. So how is it like with him, you know? Off screen కూడా అంతే ఫన్నీగా ఉంటారా? అంటే అంత ఫ్రీక్వెంట్గా జోక్ లేడు, బట్ స్క్రీన్ మీద వేసినంత. బట్ హీస్ రియలీ వెరీ ఫన్నీ గై, అండ్ ఇన్ జనరల్ ఆల్సో వెరీ ఫన్ గై టు హ్యాంగ్ అవుట్ విత్. ఇప్పుడు ఈ మత్తు వదలరా 1, 2లో చూస్తే మీకు ఎంతో కొంత పోకర్ ఫేస్ ఉంటుంది. యు ఆర్ నాట్ ద గై మేకింగ్ జోక్స్. కరెక్ట్. ఆర్ యూ లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో? నాట్ ఎట్ ఆల్. ఐఎమ్ యాక్చువల్లీ
క్వైట్ ఆపోజిట్. అంటే ఏ బాబు అనే క్యారెక్టర్ హిస్ ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఈస్ క్వైట్ సీరియస్, స్టోన్ ఫేస్డ్, అంత సీరియస్గా ఉంటాడు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ యూజువలీ. బట్ యాక్చువల్గా సెకండ్ పార్ట్లో కొంచెం ఆ డిఫరెన్స్ చూపించామండి. ఫస్ట్ పార్ట్లో ఉన్న సీరియస్నెస్ అది సెకండ్ పార్ట్లో బాబు క్యారెక్టర్కి ఉండదు. హీస్ క్వైట్, అంటే సత్యతో పాటు యాక్టివ్గా ఉండడం, ఆ ఫన్ విషయంలో కానీ తస్కరించడం, వాట్ ఎవర్, దేర్ బోత్ ఇన్ ఇట్ టుగెదర్. యా. ఓకే. సో ఇప్పుడు ఈ మూవీలో చాలా యాక్షన్ కూడా చేశారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద ఫిల్మ్? అంటే సిచ్యువేషనల్లీ అండి. అంటే బికాజ్ దేర్ జాబ్ ఇస్ పోలీస్, అది ఉంటుంది కొంత, బట్ నాట్ కంప్లీట్లీ ఇది యాక్షన్ సినిమా అని ఐ వుడెంట్ సే. మత్తోదలరా పార్ట్ 1 ఏదైతే ఉందో దట్స్ ద సేమ్ జానర్. ఐ సే డార్క్ కామెడీ, క్రైమ్ కామెడీ అన్న జోన్లోనే ఉంటుంది, కానీ యాక్షన్ జోన్ ఎక్కువ ఐ డోంట్, ఇట్స్ నాట్. యాక్షన్ నుంచి కామెడీ వచ్చే ఓకే ఎవ్రీథింగ్. అంటే త్రూఅవుట్ ద మూవీ వెదర్ ఇట్స్ సీరియస్ సిచ్యువేషన్స్లో హీరో బాధపడుతున్నా కానీ, భయంగా ఉన్నా కానీ, ద ట్రీట్మెంట్ విల్ బి కామికల్. ఓకే. సో రీసెంట్ గా మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ వచ్చింది కదా. సో ఐ ఫీల్ లైక్ ఆ డాక్యుమెంటరీలో ఉన్న కొన్ని పార్ట్స్ లో యాజ్ అ ఫ్యామిలీ మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో, మీ హార్డ్ టైమ్స్ గురించి, మీరందరూ ఎలా కలిసి పనిచేస్తారో, విచ్ అలా ఎక్కడ ఉండదు కదా. సో అదంతా యునో అవి యాజ్ అన్ ఆడియన్స్ మాకు చూడడానికి ఆపర్చునిటీ దొరికింది. సో హౌ వాజ్ ఇట్ లైక్ ఫర్ యూ టు సీ యునో యువర్ స్టోరీ బీయింగ్ షేర్డ్ ఎట్ సచ్ అ వైడ్ ప్లాట్ఫామ్? ఇట్ వాజ్ నైస్ అండి. అంటే టు వెదర్ ఇట్స్ ద ఫ్యామిలీ స్టైల్ కానీ హిజ్ వర్కింగ్ స్టైల్ జనాలకి తెలియడం, ఐ థాట్ ఇట్ వాజ్ నైస్. మాకు తెలుసు, బట్ పీపుల్కి తెలియడం, అండ్ మేబీ ఇంకా తన వర్కింగ్ స్టైల్ గురించి యాక్చువల్గా తెలియాల్సింది ఇంకా ఉందండి. మోడర్న్ మాస్టర్స్లో కవర్ చేసింది ఇట్ వాజ్ మోర్ అబౌట్ హిజ్ పర్సనల్ లైఫ్, అది మిక్స్డ్ ఉండింది. ఐ థింక్ దెర్ ఇస్ పీపుల్, ఇట్ విల్ బి ఇంకా హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇఫ్ they know about his working style and all అని అనిపించింది. ఓకే, ఐ థింక్ పార్ట్ 2 చేయాలి. బట్ హౌ ఇస్ హిస్ వర్కింగ్ స్టైల్ లైక్? అంటే నేను తమన్నా గారు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇట్లా ఒక స్వాన్ లేక్ మీద స్విమ్ చేస్తున్నట్టు పైన పీస్ఫుల్ ఉంటుంది, లోపల అది ఇంత కాలు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ బయట హీస్ లైక్ వెరీ కామ్, బట్ ఇన్సైడ్ ఇట్స్ స్టార్మ్ అని. సో హౌ ఇస్ హిస్ వర్కింగ్ స్టైల్ లైక్? అంత స్టార్మ్ లాగా అంటే ప్యానికీగా ఉండదండి. డెఫినెట్లీ హీస్ ఎక్కువ డీటెయిల్, అటెన్షన్ టు డీటెయిల్ ఐడ్ సే. అంటే ఎవ్రీథింగ్, అంటే హీ మేబీ ఐడ్ సే పర్ఫెక్షనిస్ట్ అనొచ్చు. బికాజ్ తను మాకు చెప్పేది కూడా, లేదా ఆయన పాటించేది కూడా ఏంటంటే, హీ థింక్స్ వన్స్ ఒక రాసుకున్న తర్వాత హీ స్టెప్స్ బ్యాక్, నలుగురితో షేర్ చేసి కానీ హీ టేక్స్ అడ్వైస్, అండ్ is it the best he can do అన్నది after every shot also, or is there and దీనికన్నా బెటర్గా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు, అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే. దట్ వాజ్ ఐ థింక్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. ఇప్పుడు నేను నాసామి రంగా టైంలో కీరవాణి గారితో ఇంటరాక్షన్, లైక్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, అండ్ వెరీ యునో వెరీ అమ్యూజింగ్ పర్సనాలిటీ, ఐ వుడ్ సే లైక్ కింగ్ సైజ్డ్ పర్సనాలిటీ రియలీ. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద మాస్టర్ ఆయన మ్యూజిక్లో, యూనో ఈజ్ అ వర్చ్యువోసో, కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా నేను చేస్తాను, అది ఇట్స్ మై వర్క్, అది ఏమి నేను ఇంత పెద్ద చేస్తున్నాను, హీ డజంట్ క్యారీ ఇట్ అరౌండ్. సో ఇస్ దట్ లైక్? యా అండి, దట్స్ హిమ్. అంటే ఆయన ఫీలింగ్ అండ్ కూడా దెర్ ఇస్ మోర్ టు హిమ్ యాజ్ అ పర్సన్ దాన్ జస్ట్ హిస్ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. సో హీ ఎంజాయ్స్ రైటింగ్, ఆయనకి రైటింగ్ ఇష్టం, హీ ఎంజాయ్స్ కామెడీ ఇన్ జనరల్, he enjoys food, he enjoys talking to people. So ante music anedi is just like a small part of his life laga. Are you more like your dad or your mom? I think I'm ante both mom side ekku favor untadi, ante look gaani idi gaani more, ante maaku చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ గా మోర్ డిసిప్లిన్ అది చేసింది అమ్మ ఎక్కువ. అంతే, దట్స్ ద మదర్స్ రోల్ ఎవ్రీవేర్. సో యా, ఐ థింక్ ఇట్స్ న్యాచురల్లీ అమ్మ సైడ్ ఎక్కువ ఫేవరింగ్. ఓకే, ఇంట్రెస్టింగ్. Sima, if you were not an actor, what profession would you have been in? Something
టు డూ విత్ క్రియేటివిటీ బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్. అంటే క్రియేటివ్ ఫీల్డ్లో మూవీస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్. అంటే చిన్నప్పుడు కొన్ని ఫోటోగ్రఫీ కోర్సెస్ అది చేశాను. సో ఐ వాజ్ అది ఇంట్రెస్టింగ్గా అనిపించేది నాకు. అండ్ అంటే స్లోగా దీనికి ఎక్కువ ఇంక్లైన్ అయ్యాను యాక్టింగ్ వైపు. బట్ అంత ఐఎమ్ నాట్ షూర్ యాక్చువల్లీ విచ్ ఐ వుడ్ హ్యావ్ డన్. ఓకే, ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు మీరు మూవీస్లో అన్ని క్రాఫ్ట్స్కి ఇంట్రడ్యూస్ అవుతారు కదా, ఆర్ యూ ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఇంట్రెస్ట్స్ యూ పర్టికులర్లీ? అంటే మేబీ ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత మేబీ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేబీ ఐడ్ ఇంట్రెస్టెడ్ మేబీ వన్ డే టు ఈవెన్ ట్రై డైరెక్షన్. అంటే డైరెక్టర్ ఇస్ ద వన్ హూ హ్యాస్ హోల్ కంట్రోల్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. నాకంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెసే చాలా ఇష్టం. సో వన్ డే మేబీ. ఐ హోప్ వై నాట్, ఇట్స్ అ గ్రేట్ ఆప్షన్. సో మీరు ఏమైనా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్ ఏదైనా వస్తాయా ఫ్యూచర్లో? నాట్ సూన్ అండి. అంటే స్టిల్ వర్కింగ్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఐ విల్ టేక్ అ లిటిల్ టైమ్ ఆఫ్టర్ దిస్. ఓకే, యా, కూల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Hello viewers, please like, share and subscribe Gulte and watch Mathodalra 2 on September 13th in your nearest theatres. Hey guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.